ఇలాంటి స్టన్నింగ్ ఏఐ ఇమేజెస్‌ని ఎఫర్ట్‌లెస్‌గా క్రియేట్ చేయడానికి వెబ్‌సైట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. సో, ఈరోజు ఈ వీడియోలో ఐ విల్ షేర్ ద బెస్ట్ వెబ్‌సైట్స్ ఫర్ ద ఏఐ ఇమేజ్ క్రియేషన్ దట్ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ క్రియేటివిటీ ఇంటూ రియాలిటీ. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే గనక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో అండ్ ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ ఏఐ ఇమేజ్ క్రియేషన్. సో ఫస్ట్ మనం చాట్‌జీపీటీ నుంచి ప్రాంప్ట్ తీసుకోవాలి. జనరేట్ ఏ పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఫర్ ద ఇమేజ్ జనరేషన్ ఆఫ్ అని చెప్పి, సో మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలనేది ఇస్తే కనుక, సో ఇలా మనకి జనరేట్ చేస్తుంది ప్రాంప్ట్. జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ వెబ్సైట్ గూగుల్‌లో డాలీ జనరేటర్ ఫ్రీ అని టైప్ చేయండి. సో మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో సైన్ ఇన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మనం ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డాలీ జనరేటర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్‌ది ఫ్రమ్ టెక్స్ట్, నెక్స్ట్‌ది ఇమేజ్, అలాగే అప్‌స్కేల్ ఇమేజ్ అని కూడా చేసుకోవచ్చు. సో హియర్ వీ హావ్ టు గివ్ ద ప్రాంప్ట్. సో ఇందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయటమే. నెంబర్ ఆఫ్ ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇమేజ్ స్టైల్ కూడా ఇక్కడ నేను 3D మోడల్ అని ఇస్తున్నాను. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓరియంటేషన్ నేను హారిజాంటల్ ఇచ్చాను. సో ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవ్వదు, ఇన్సఫిషియెంట్ క్రెడిట్స్ అని వస్తుంది. నో ప్రాబ్లం, క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇక్కడ మీరు డౌన్కి వెళ్ళగానే ఇక్కడ యూజ్ ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. మనకి 3 జనరేషన్స్ అనేవి ఫ్రీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ యూజ్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేశాను. క్రెడిట్స్ అనేవి నా అకౌంట్లో యాడ్ అయ్యాయి. సో నో క్లిక్ ఆన్ ద ఓకే అండ్ క్లిక్ ఆన్ ద జనరేట్. సో పర్ఫెక్ట్‌గా ఇమేజెస్ అనేవి జనరేట్ అవ్వడానికి డాలీలో చాలా బాగా జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయిపోతుంది. సో అలాగే మనం ఈ ప్రాంప్ట్ ఉంది కదా, సో దీన్ని కూడా కాపీ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు మొబైల్ యూస్ చేస్తే కనుక లాంగ్ ప్రెస్ చేస్తే ఇమేజ్ మీద సో సేవ్ టు ఫోటోస్ అనగానే సేవ్ అయిపోతుంది. సో జూమ్ చేసినప్పుడు కూడా మన ఇందులో ఉన్న కార్వింగ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్‌ది సో గూగుల్‌లో ఓపెన్ ఆర్ట్ ఏఐ అని టైప్ చేయండి. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనేది మనకి 3 ప్లేసెస్‌లో ఉంటుంది. మీరు ఎక్కడైనా క్లిక్ చేసినా సరే అది ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో సైన్ ఇన్ విత్ గూగుల్. సో మనకిక్కడ 7 డేస్ వరకు మాత్రమే మన ప్రైవేట్ క్రియేషన్స్ అనేవి సేవ్ అవుతాయి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు అప్గ్రేడ్ ఫర్ ద ప్రైవేట్ హిస్టరీ. సో ఇక్కడ మనకి కస్టమ్ సెట్టింగ్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇందులో వైబ్రెంట్ ఫ్యాంటసీ అని 100 టైప్స్ ఆఫ్ ప్రీసెట్స్ అనేవి స్టైల్స్ కనిపిస్తాయి. సో మనం ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి 40 ఫ్రీ క్రెడిట్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. సో ఇక్కడ ఆల్రెడీ జనరేట్ చేసున్న ఏఐ ఇమేజెస్‌ని కూడా మనం ఇన్స్పిరేషనల్ ఇమేజెస్‌గా తీసుకొని, సో దాని నుంచి కూడా ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి క్రియేట్ ఇమేజ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయగానే మనం ఇందాక చూసినట్టుగా సో ఇక్కడ కస్టమ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాంప్ట్‌ని మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్‌ని పేస్ట్ చేశాను. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది 1 ఇచ్చాను. 1 ఇమేజ్‌కి 1 క్రెడిట్ మాత్రమే పోతుంది. సో ఇక్కడ నేను లార్డ్ శివ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడానికి ఇచ్చానన్నమాట ప్రాంప్ట్. చాలా పర్ఫెక్ట్‌గా ఆర్టిస్టిక్ ఇమేజ్ లాగా జనరేట్ అయింది. సో ఇక్కడ మనకి యూజ్ ఇమేజ్ దగ్గర ఇమేజ్ టు ఇమేజ్, సో అలా కూడా ఆప్షన్స్ ఉంటాయి. అప్‌స్కేల్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు ఇమేజ్‌ని. ఇలాగ బల్క్ క్రియేట్ చేయడానికి కూడా ఓపెన్ ఆర్ట్ ఏఐలో మంచి ఆప్షన్ ఉందన్నమాట. సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది ఇమేజ్. సో నెక్స్ట్ గూగుల్‌లో క్రియేట్ మైక్రోసాఫ్ట్ ఏఐ అని టైప్ చేయండి. సో ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇమేజెస్ కస్టమ్ ఇమేజ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది. సో ఇలా దీని మీద క్లిక్ చేయగానే మనం డిస్క్రిప్షన్ అనేది ఇందులో ఇవ్వాలి ప్రాంప్ట్. ఆఫ్టర్ దట్ ఇందులో సైజెస్ అనేవి 3నే అవైలబుల్ ఉన్నాయి, స్క్వేర్, పోర్ట్రేట్, వైడ్. సో నేను స్క్వేర్‌ని చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ అంటే మన ప్రాంప్ట్‌ని ఇవ్వాలి. ఐయామ్ గివింగ్ వన్ ప్రాంప్ట్. సో ఇప్పుడు మనం జనరేట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మన ఇమేజ్ అనేది సో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి ఒక ఫ్యామిలీ చేస్తున్నట్టుగా నేను ఇమేజ్‌ని జనరేట్ చేశాను. సో ఇందులో కూడా చాలా పర్ఫెక్ట్‌గా జనరేట్ అవుతున్నాయి. ఇక్కడ డౌన్లోడ్ అని బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా, సో మీరు దాని మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చనమాట. సపోజ్ మీరు ఏదైనా ఫోన్‌కి సెండ్ చేస్తున్నారనుకోండి, సో దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది కూడా మనకు జనరేట్ అవుతుంది. అది కూడా మనం కాపీ చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా ఫోన్‌లో కూడా సెండ్ చేయొచ్చనమాట. సో ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది.
సో, లాంగ్ ప్రెస్ చేసి నేనైతే నా మొబైల్‌లో చేస్తున్నా కాబట్టి సేవ్ టు ఫోటోస్ అని నేను గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో, నెక్స్ట్‌ది ఫ్రీ పిక్ ఏఐ ఇమేజ్ జనరేటర్ అని గూగుల్‌లో టైప్ చేయండి. సో, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే. సో, ఇక్కడ హోమ్‌లోకెళ్ళి ఏఐలో ఏఐ ఇమేజ్ జనరేటర్‌లోకెళ్ళగానే సో, ఇక్కడ నాకు ప్రాంప్ట్ ఇవ్వగానే ఇలాగా మంచిగా ఒక బాబు పిజ్జా డ్రెస్ ఏసుకున్నట్టు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో ఉన్నట్టు ఉంది. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి మనకి 4 కాదు 1తో గూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇమేజ్ యాస్పెక్ట్ రేషియో గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో, అలాగే ఇక్కడ మోడ్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. బట్ కానీ మనకి ఇందులో ఫ్లక్స్ 1.4 ఫాస్ట్ అనేది మాత్రమే ఉంది. కేవలం అది మాత్రమే మనం తీసుకోగలము. అదర్‌వైజ్ మిగిలినవన్నీ గూడా మనం దీన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని అప్‌గ్రేడ్ చేసుకుంటేనే ఉన్నాయన్నమాట ఆప్షన్స్. సో, నెక్స్ట్ స్టైల్ మీద చూజ్ చేసుకుంటే మనకు 100 స్టైల్స్ ఉంటాయి. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే మన ఇమేజ్ అనేది ఈజీగా డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇందులో గూడా రియలిస్టిక్‌గా ఇమేజెస్ అనేవి చాలా బాగా జనరేట్ అవుతున్నాయి. ఈ వెబ్‌సైట్ గూడా మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ వన్ ఈజ్ గూగుల్‌లోకెళ్ళి స్టారీ ఏఐ అని టైప్ చేయండి. సో, ఇందులో వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే అలాగే మీరు గనక క్రోమ్ యూజ్ చేస్తుంటే గనక starryai.com అని ఉంటుంది. సో, దాని మీద టైప్ చేయండి. సో, ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకిక్కడ స్టార్ట్ క్రియేటింగ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ విత్ ద గూగుల్. సో, ఇక్కడ పర్సనల్ అని ఇవ్వండి. సో, ఇక్కడ ప్లాన్ అని అడుగుతుంది. మేబీ లేటర్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఇమేజెస్, వీడియోస్ 2 జనరేట్ చేసుకోవచ్చు. ప్రో అయితేనే మనం వీడియోస్ జనరేట్ చేసుకోగలం. సో, ఇమేజెస్‌కి ప్రో అక్కర్లేదు. 5 క్రెడిట్స్, ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. స్టైల్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన స్టైల్‌ని క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. అలాగే ఇక్కడ ఇమేజ్‌ని కూడా మనం ఇన్‌స్పిరేషనల్ ఇమేజ్ అనేది ఒకటిచ్చి, సో, దానితో గూడా మనం ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. అది ఇమేజ్ టు ఇమేజ్. సో, ఇప్పుడు నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో, ఇక్కడ నాకు పర్ఫెక్ట్‌గానే జనరేట్ అయింది. బట్ ఏంటంటే నాకు కలర్ కరెక్షన్ అంత మంచిగా అనిపించలేదు ఈ వెబ్‌సైట్‌లో. ఓకే. సో, నార్మల్‌గా అయితే ఓకే. సో, ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్హాన్స్, రీమిక్స్, వేరియేషన్స్ అలాగే అప్ స్కేలు, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. క్రియేట్ ఫ్రమ్ స్టైల్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసైనా సరే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. 4 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి ఇందులో కూడా. ప్రాంప్ట్ కిందుంటుంది. నెక్స్ట్ గూగుల్‌లో అడోబ్ ఫైర్‌ఫ్లై అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ ఉంది కదా! సో, దీనికి దగ్గర క్రియేట్ విత్ ఫైర్‌ఫ్లై అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో, హియర్ వి హావ్ టు డిస్క్రైబ్ అవర్ ఇమేజ్ ప్రాంప్ట్. సో, ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. సో, నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. మనకి ఇలా వస్తుంది కదా! సో, ఇందాక నేను ప్యారెట్ ఇమేజెస్ అనేవి ఇందులో ప్రాంప్ట్ ఇస్తే చాలా బాగా జనరేట్ అయింది. సో, ఇప్పుడు మనము ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చాము. సో, ఒక బాబు వాళ్ళ అమ్మ ఒడిలో పడుకున్నట్టుగా ఇచ్చాననమాట. సో, నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో, ఒక మంచి ఆర్ట్ పెయింట్ ఏసినట్టుగా చాలా బాగా జనరేట్ అయింది ఇమేజెస్ అనేది. సో, ఎందుకంటే నేను ఆ స్టైల్‌ని చూజ్ చేసుకున్నాను ఇక్కడ. అందుకని ఈ టైప్ జనరేట్ అయ్యాయి. సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఉంది కదా! సో, దాని మీద డౌన్‌లోడ్ చేయగానే డౌన్‌లోడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనం ఇంకా దీన్ని యాడ్ షేప్స్ చేసుకోవచ్చు, గ్రాఫిక్స్ చేయొచ్చు, క్రియేట్ ఏ సోషల్ పోస్ట్ చేయొచ్చు, దీనికి టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. సో, ఎడిట్ మీద క్లిక్ చేస్తే. నెక్స్ట్ డీప్ ఏఐ. డీప్ ఏఐ అంటే ఇందులో చార్ట్ ఉంటుంది, ఇమేజ్, వీడియో, మ్యూజిక్. బట్ మనకు కావాల్సిన ఇమేజ్ కాబట్టి ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో, ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకున్నాను. క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే సో, నా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్నవి చాలా బాగా ఆహ్, జనరేట్ అయిందనమాట ఇమేజ్. యూ కెన్ సీ హియర్. సో, అలాగే ఇందులో మనం 100+ స్టైల్స్ అనేవి గూడా ఉంటాయి. చూజ్ షేప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మన ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అలాగే ఎడిట్, షేర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ గూగుల్‌లో పిక్సార్ట్ అని టైప్ చేయండి. సో, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ ద ఏఐ టూల్స్. సో, ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలనమాట. సో, నేను ఒక ప్రాంప్ట్‌ని ఇచ్చాను. సో, నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో, ఇది రియల్‌గా మనం జనరల్‌గా ఇమేజెస్ తీసుకునేలాగే చాలా బాగా జనరేట్ అవుతున్నాయి పిక్సార్ట్‌లో.
మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి వెబ్‌సైట్‌ని. సో 4 ఇమేజెస్ 3 ఇమేజెస్ 4 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. చాలా బాగా జనరేట్ అయ్యాయి. సో, ఇందులో మనం ఫైల్ నేమ్ తీసుకోవచ్చు. ఫైల్ టైప్ చూజ్ చేసుకోవచ్చు. ఫైల్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్. సో, నెక్స్ట్ గూగుల్‌లో వైఫు ల్యాబ్స్ అని టైప్ చేయండి. మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ ద జనరేట్. యూ కెన్ లాగిన్ హియర్. సో, ఇక్కడ నేను లాగిన్ అయిన తర్వాత సో, మనకి ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కనిపిస్తాయి. ఒక ఇమేజ్‌ని చూజ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన హెయిర్ కలరు, అలాగే మనిషి యొక్క ఎక్స్‌ప్రెషను. సో, ఇలాంటి టైప్ ఆఫ్ ఏంటంటే మనకి ఏఐ ప్రెజెంటర్స్‌గా యూజ్ అవుతాయి. దట్ టూ గేమ్స్ వీడియోస్‌కైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇది. ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్స్ కోసం. సో, ఇది. సో, ఇలా జనరేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్యారెక్టర్ నేమ్ గూడా ఎంటర్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవచ్చు. ఇమేజ్ దగ్గరకొస్తే డౌన్‌లోడ్ గూడా జేసుకోవచ్చనమాట. సో, బట్ ఇందులో మనకి వాటర్ మార్క్ అనేది వస్తుంది కాబట్టి ట్రై టు అవాయిడ్ ద వాటర్ మార్క్. ఓకే. సో, నెక్స్ట్ గూగుల్‌లో నెక్స్ట్ వెబ్‌సైట్ నైట్ కేర్ ఏఐ అని ఉంటుంది. సో, అది టైప్ చేయండి. వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో, ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు. సో, వెన్ యూ క్లిక్ ఆన్ ద సో, ఇక్కడ మనం చూస్ స్టైల్ ఉంది కదా! స్టైల్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో, ఇక్కడ నేను లాగిన్ అయిన తర్వాత నా ఇమేజ్ అనేది చాలా బాగా జనరేట్ అయింది రియలిస్టిక్‌గా. సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఉంది కదా! డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. అప్ స్కేల్ చేసుకోవచ్చు. సో, వెన్ యూ క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్ ద ఇమేజ్ విల్ బి డౌన్‌లోడెడ్. సో, ఇది మనకి పబ్లిక్ క్రియేషన్ గనక చేస్తే గనక మనకి 1 క్రెడిట్ అనేది ఫ్రీగా గూడా ఎర్న్ జేసుకోవచ్చు. వాటి నుంచి మళ్ళీ మనం ఇమేజెస్‌ని జనరేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను ఇమేజ్‌ని పబ్లిష్ చేశాను. అగైన్ నాకు 1 ఫ్రీ క్రెడిట్ అనేది యాడ్ అవుతుంది. ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గూగుల్‌లో పిక్స్ఎల్ఆర్ ఏఐ ఇమేజ్ జనరేటర్ అని ఉంటుంది. సో, ఆ వెబ్‌సైట్‌కి ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మనకి ఏఐ ఇమేజ్ జనరేటర్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చాము. అలాగే యాస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టైల్, కలర్స్ విత్ అలాగే నో లైటింగ్, బ్యాక్ లైట్ సో, ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంపోజిషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ 40 క్రెడిట్స్ దాకా ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. ఒక్కొక్క ఇమేజ్ జనరేషన్‌కి 1 క్రెడిట్ అనమాట. ఇక్కడ నాకు 4 ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి. సో, రాజు యుద్ధం చేస్తున్నట్టుగా అనమాట. సో, ఇమేజ్ అనేది బాగా జనరేట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని ఎడిట్ చేసుకోవటానికి సో, జస్ట్ ఎక్కడైతే ఫోటోషాప్‌లో లాగా ఎక్కడైతే మనం క్లిక్ చేసి అలా రౌండ్ చేశామంటే గనక సో, అక్కడ మనం ఇచ్చే ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా వేరే ఇమేజ్ అనేది ఆ ప్లేస్‌లో జనరేట్ అవుతుంది. మీరు చూసే ఉంటారు ఫోటోషాప్‌లో. సో, ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఎలిఫెంట్ అని ఇస్తున్నాను. సో, నౌ క్లిక్ ఆన్ ద జనరేట్ ఆ ప్లేస్‌లో పర్టిక్యులర్ ప్లేస్‌లో మాకు ఎలిఫెంట్ అనేది జనరేట్ అయింది. అలాగే ఎక్స్పాండ్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ సో, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ మనం సైజ్‌ని కూడా ప్రీసెట్ చేసుకోవచ్చు. సో, వెన్ యూ క్లిక్ ఆన్ ద ఎక్స్పాండ్ సో, నాకు ఇమేజ్ అనేది ఇలా ఎక్స్పాండ్ అయింది. సో, ఇదనమాట. నౌ క్లిక్ ఆన్ ద సేవ్. సో, ఇక్కడ నేను క్వాలిటీ హైలో పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ జేపీజీ తీసుకున్నాను. సో, సేవ్ యాస్ మీద క్లిక్ చేసి మీ ఇమేజ్‌ని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ గూగుల్‌లో రన్‌వే ఎంఎల్ అని టైప్ చేయండి. సో, మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, క్లిక్ ఆన్ ద గెట్ స్టార్టెడ్. సో, ఇక్కడ మనకి ఇలా డౌన్‌కి స్క్రోల్ చేయగానే లెఫ్ట్ సైడ్‌లో ఏఐ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. రిజల్యూషన్, స్టైల్, కార్టూన్ 3 కార్టూన్స్ కూడా ఇందులో బాగా జనరేట్ అవుతాయి ఇమేజెస్. నంబర్ ఆఫ్ అవుట్‌పుట్స్ ఎన్ని ఇమేజెస్ కావాలనేది ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో, నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో, జనరేట్ మీద క్లిక్ చేయగానే నేను ఇక్కడ ఒక హ్యూమన్ బాడీ గురించి ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి ఇచ్చాను. పర్ఫెక్ట్‌గా జనరేట్ అయింది. డౌన్‌లోడ్ చేసుకోవడమే. నెక్స్ట్ గూగుల్‌లో చాట్ జీపీటీ. సో, ఇది అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ 2025 ఇమేజ్ ప్రాంప్ట్ ఐడియాస్ అని ఇచ్చాననమాట. సో, ఇక్కడ రోబోటిక్ అగ్రికల్చర్ అని ఉంది. నాకు ఈ టాపిక్ బాగా నచ్చింది. నేను అది సెలెక్ట్ చేసుకొని, కాపీ చేసుకొని జస్ట్ నేను ఇక్కడ ప్రాంప్ట్ ఏమని ఇస్తున్నానంటే క్రియేట్ యాన్ ఇమేజ్ ఇన్ ల్యాండ్‌స్కేప్ ఆఫ్ అని చెప్పి అది ఇక్కడ పేస్ట్ చేశాను ఆ టైటిల్‌ని. సో, ఇప్పుడు మన ఇమేజ్ అనేది ఇలా జనరేట్ అయిందనమాట. సో, ఇలాంటివి చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏఐ గురించి భయం గూడా ఏస్తుందనమాట.
ఈ ఏఐ వినాశనం ముందు ముందు జరగబోతుందేమోనని అలా గూడా అనిపిస్తుంది. సో, ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో, ఇక్కడ నౌ క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్‌లోడ్ అవుతుంది. సో, నెక్స్ట్ వెబ్‌సైట్ జెమినీ ఏఐ. గూగుల్‌లో జెమినీ ఏఐని ఓపెన్ చేయండి. సో, ఇక్కడ జెమినీ అనేది ఉంది కదా! సో, అందులో 2 టైప్స్ ఉంటాయి మనకి. సో, 1.5 ఫ్లాషు ఉంది. అట్ ది సేమ్ టైమ్ 2.4 ఫ్లాష్ ఎక్స్‌పెరిమెంటల్ గూడా ఉంది. ఎక్స్‌పెరిమెంటల్‌లో మనకి ఇమేజెస్ అంత జనరేట్ అవ్వకపోవచ్చని వాడే ఇచ్చాడు. సో, నేను ఎందుకంటే 1.5 తీసుకున్నాను. సో, ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. సో, ఇది కూడా సేమ్ చాట్ జీపీటీ లాగే వర్క్ అవుతుంది. సో, నా ఇమేజ్ అనేది ఇలా పర్ఫెక్ట్‌గా జనరేట్ అయింది. యూ కెన్ డౌన్‌లోడ్ ఫ్రమ్ డౌన్‌లోడ్ బటన్. సో, నెక్స్ట్ గూగుల్‌లో ఆర్ట్ బ్రీడర్ అని ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమేజ్ జనరేటర్స్ అనమాట. సో, ఇందులో ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఒక ఇమేజ్‌ని ఇవ్వాలనమాట. ఇన్స్పిరేషనల్ ఇమేజ్ లాగా. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలనమాట. నేనేమని ఇస్తున్నానంటే, మీరు ప్రాంప్ట్ చిన్నది చేంజ్ చేస్తున్న ప్రతిసారి ఇమేజ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. హార్స్ ఈస్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై విత్ వింగ్స్ అని ఇచ్చాను. సో, ఇక్కడ ఈ ఇన్స్పిరేషన్‌ని కొంచెం తగ్గించారంటే మనకి పర్ఫెక్ట్‌గా జనరేట్ అయిందనమాట ఇమేజ్. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అవుతుంది. అలాగే నేను ఇంకో ఇమేజ్ ఇచ్చాను ఇందాక జనరేట్ చేసిన వాటిల్లో. మదర్ అండ్ బేబీ ఆర్ ఇన్ ద హౌస్ అని చెప్పి పర్ఫెక్ట్‌గా జనరేట్ అయింది. పెయింట్ మీద క్లిక్ చేయగానే సపోజ్ ఇలా మీరు డ్రా చేస్తున్న కొద్దీ ఇలాగ ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటదనమాట. థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి మనం ఈ వెబ్‌సైట్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఎడిటింగ్‌కి కూడా మంచి ఆప్షన్ అనమాట. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్న కొద్దీ ఎలా చేంజ్ అవుతుందో చూస్తున్నారు కదా! లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దిస్ పర్సన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లైక్ హ్యూమన్ లాగా పర్ఫెక్ట్‌గా మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్‌సైట్ రాండమ్ ఫేస్ జనరేటర్ అనేది మీకొస్తుంది ఇక్కడ. సో, జస్ట్ మీరు 3 యాస్పెక్ట్స్‌ని ఇక్కడ ఇస్తే చాలు, సెలెక్ట్ చేసుకుంటే చాలు. మీకు పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది ఒక హ్యూమన్ లాగా జనరేట్ అవుతుందనమాట ఫేస్. సో, ఇక్కడ చూడండి నేను జెండర్ సెలెక్ట్ చేసుకున్నాను. మేల్, ఏజ్ అలాగే ఎథ్నిసిటీ. సో, ఈ 3 క్లిక్ చేయగానే ఇలా ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఏఐ ఇమేజెస్‌ని ఎఫర్ట్‌లెస్‌గా ఎలా క్రియేట్ చేయాలి. దట్టు ఇన్ని వెబ్‌సైట్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇమేజెస్‌ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ గూడా ఎవరైతే ఇమేజెస్‌ని క్రియేట్ చేస్తూ వాళ్ళ కంటెంట్‌ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గూడా డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. వీలైనంత ఎక్కువ మంది క్రియేటర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో, మరో మంచి వీడియోతో నేను మీ ముందుకొస్తాను. అప్పటి వరకు హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.